ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతూ ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. 2 నెలలుగా ఇది కనిపిస్తూ ఉంది. 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగచాట్లు పడతా ఉన్నారు అనేది ఒకసారి ఫోటోలు ఒకసారి చూపించమ్మా. ఒకసారి క్యూలు చూడండి ఒకసారి. రైతులకు ఎరువులు దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంగపల్లి పిఎస్సి వద్ద కానీ మునుబొమ్మ పార్వతీపురం మన్యంలో విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు, రాజంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట, అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు, రాత్రి సమయంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పరిస్థితి అది, ఏలూరులో పరిస్థితి అది, నూజివీడు నియోజకవర్గంలో పరిస్థితి అది, ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్షలు, గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన. ఎరువుల కోసం ఇదంతా. పామరు మండలంలో, ప్రకాశం జిల్లా పామరు మండలంలో, పామూరు మండలంలో కురమద్దాలిలో పరిస్థితి అది. సత్యసాయి జిల్లా సోమందపల్లెలో పిఎస్సి వద్ద పరిస్థితిది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యూ లైన్లో పరిస్థితిది. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంటే. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటరు. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే. వైఎస్ఆర్సిపి పాలనలో, అంటే మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్సిపి పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డు ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. సింపుల్ క్వశ్చన్. వైఎస్ఆర్సిపి 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం, రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు జరగలేదు? వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అదే ముఖ్యమంత్రి పదవే కదా. అప్పుడు జగన్ ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. అదే ముఖ్యమంత్రి పదవే, అదే అధికారులే. అప్పుడున్న అధికారులే, ఇప్పుడు కూడా అధికారులే, అదే అధికారులే. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది, అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు? కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద, రైతులకు కష్టాలు రాకూడదు, ఉండకూడదు అని తాపత్రయం ఉండేది. తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి, రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు.
అది తేడా. ఇక్కడ పరిస్థితి ఎందుకు అనంటే దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది. ఇంత దిక్కుమాలిన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలంచుకోవాలి. అడుగుతాను, సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతూ ఉన్నాయి, వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా. ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. మరి అటువంటి అప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది? మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను, నేను ఆశ్చర్యపోయినా. నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్, ఈ ఖరీఫ్లో 6,65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది. ఈ ఖరీఫ్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పారు. ప్లే చేయమ్మది ఒకసారి ఆయన అన్న మాటలు కూడా. దగ్గర 3 లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది. దాంతో కలిపి ఇప్పటికి 6,65,000 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం. గత సీజన్తో పోల్చుకుంటే ఈరోజు ఈనాటికి 97,000 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా సరఫరా చేశాం. రైతులకు ఈ మొత్తం యూరియా కూడా చేరింది. చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి. అధికంగా పాత బ్యాలెన్స్ కాక 3 లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక 6,65,000 టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే, ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే, ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాలేదనే కదా, ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి? రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో. కారణం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క, మా అన్నే కావచ్చు, ఆయన ఐఏఎస్ ఐపీఎస్ కోర్టులో మింగబెట్టినాము. ఈ వల్లభనేని వంశీ అంతా, రోజా అంతా, బొక్క విడుదల రజనీ ఏంది, గుడివాడు గుట్కాగాడు ఏంది, ఏమైతుంది వీళ్ళందరిది? ఐఏఎస్ ఐపీఎస్ అని కోర్టు భూములు ఎక్కించి నా కొడకలము, తల్లిని చెల్లిని వాడుకొని ఏదలు బడిగా తిప్పిన వాళ్ళము. సినాయన ఈడు మాకు ఎన్నుపోటు పుడుచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. ఇంకా కొడాలి నాని ఏంది, వల్లభనేని వంశీ ఏంది, బొక్క ఏందంట. ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు, ఏమవుతుంటారు గొడ్డల పోటు? ఏమైతే ఏమవుతుంది, సిబిఐ విచారణ పిలుస్తుంది, పోతాము అన్నా పోతాడు, వదినా పోతుంది. తేడా జరిగితే లోపల మింగుతారు. ఏందంట 16 నెలలు ఉన్నాం, ఏమవుతుంది? ఇంకా మేమేం చూడడం చేయాల, మాకు తెలియజేయాల. 10వ తరగతిలోనే పేపర్ లీకేజ్లో జైలుకి పోయి నా కొడుకులో మేము జైలు ఏంటి, అది మాకు అత్తగారిలతో పాటే సమానం, ఏం కాదు మాకు. మా రాయలసీమలో నీ మీద ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత మగోడివి. ఏ ఊరు మీద? మాదా కాకినాడ. మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా, జైలు కేసులన్నా. నిజమే, మాకు ఇంటికి ముక్కతో సమానం. ఇది ఇంటికి ముక్క. అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైంది, ఏం పెరిగినారా? సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు. మరి సీఎం దిగిపోతున్నాడు కదా, ఆల్రెడీ రాజీనామా రాసి ఇచ్చినాడయా. సిబిఐ కేసులు అన్ని ఏమవుతాయని. ఏమైనా కానీ 16 నెలలు జైల్లో ఉన్నాము, ఇంకొక 16 నెలలు ఉంటాం అవసరం అయితే. అంటే అలవాటేనంటావు ఇవి? అయితే వారిని 10వ తరగతిలోనే జైలుకి పోయిన వచ్చిన వాళ్ళమయ్యా.
అరే మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా 2 రోజులు కేసులో ఉండొచ్చాడు. మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబాని మీరు ఏళకోవడం చేశారు ఎవరు మీరు మన పార్టీ జగన్మోహన్ రెడ్డి చక్రం బాబా చక్రం తిప్పాడంట సెంటర్ లో అని. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఫోటోలు వచ్చినాయి, నేను కూడా చూసాను. నరేంద్ర మోడీ పక్కన కూర్చోన్నాడు. అవునవును. ఏం మాకు కూటమి తెచ్చి పెడతాడో చంద్రబాబు నాయుడు మాకే తెలియలే. మీరు సీఎం అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ ఉంచుతాను అన్నారు, మెడల్ ఉంచలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా అని ఏంటి చక్రం బాబు అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి? మా నోరుతో ఏమనేది కాదు, మా నోరు కన్నా కూడా ఇంకా పెద్ద నోరులు కొన్నాయి. చక్రం బాబా అంటే నిజంగా ఏంటి చక్రం తిప్పినాడు. ఇప్పుడు తిప్పుతాడు ఆడిపోయి స్క్రూ కన్నా టైట్ చేసే కొద్ది ఏడ టైట్ అవుతుంది. ఆల్రెడీ పోలీసు వాళ్ళను సచివాలయాలకు ఏదో పంపించినాడు, ఏదో డాక్యుమెంట్ లో ఏదో తారుమారు చేశారని చెప్పి. ఏం చేస్తాం చూద్దాం. ఏది ఏమైనా మా ఓడు పులి భయపడ్డావు. మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 16 లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాము. ఓకే, అర్థమైందా? అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది. ఒక అవకాశం తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు తిరిగినారు. అవకాశం వచ్చింది. మరి ఈరోజు మేమే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే ఈ రోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి.